ఉక్రెయిన్తో యుద్ధం రష్యాకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారుతోంది. వరుసగా 4 సంవత్సరాల నుంచి కొనసాగుతున్న యుద్ధంతో రష్యా ఆర్థిక వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. ద్రవ్యోల్బణం 2 అంకెలకు చేరుకుంది. ఇంధన కొరత మాస్కో ప్రజలను వెంటాడుతోంది. ఇక ఉక్రెయిన్ తరచూ రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేయడంతో దేశంలో ఇంధన కొరత క్రమంగా పెరిగిపోతోంది. దీంతో ఇంధన ధరలు ఊపందుకుంటున్నాయి. రష్యా ఆర్థిక వ్యవస్థపై ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ఉక్రెయిన్తో యుద్ధం రష్యాకు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోతోంది. వరుసగా గత 4 సంవత్సరాల నుంచి ఉక్రెయిన్పై యుద్ధాన్ని కొనసాగిస్తోంది రష్యా. ఉక్రెయిన్ డ్రోన్లతో రష్యా చమురు శుద్ధి కర్మాగారాలపై దాడులు చేయడంతో రష్యా చమురు శుద్ధి సామర్థ్యం 17% క్షీణించింది. దీంతో దేశంలో ఇంధన కొరత ఏర్పడడంతో నిత్యావసర సరుకుల ధరలు పెరిగాయి. ఈ ఏడాది బడ్జెట్లో రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ బడ్జెట్కు 41% కేటాయించింది. దీంతో లేబర్ మార్కెట్ దెబ్బతింది. ద్రవ్యోల్బణం 10%కి చేరుకుంది. బ్యాంకు వడ్డీ రేట్లు విపరీతంగా పెంచేశాయి. దీంతో దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం పన్నులు పెంచాల్సి రావచ్చు. ఒకవేళ పన్నులు పెంచితే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మొత్తానికి రష్యా ఉక్రెయిన్పై యుద్ధానికి కాలుదువ్వడం వల్ల ప్రస్తుతం పరిస్థితులు మాత్రం క్రమంగా గాడి తప్పుతున్నాయనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. ఇక మాస్కోలో పెట్రోల్ ధరల విషయానికొస్తే ఇటీవల కాలంలో 30% పెరిగాయి. లీటరు 45 రూబుల్స్ ఉండే పెట్రోల్ 60 రూబుల్స్కు చేరాయి. దీంతో టాక్సీ డ్రైవర్లు గతంలో సంపాదించిన డబ్బులో 3వ వంతు మాత్రమే ఇంటికి తీసుకువెళ్లగలుగుతున్నారు. ఈ డబ్బుతో కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉందని టాక్సీ డ్రైవర్లు వాపోతున్నారు. ఇది కేవలం రష్యా రాజధాని మాస్కోకు మాత్రమే పరిమితం కాలేదు. ప్రస్తుతం రష్యా మొత్తానికి చూస్తే దేశంలో ఇంధన కొరత స్పష్టంగా కనిపిస్తోందని మాస్కోకు చెందిన టాబ్లాయిడ్ పేపర్స్ పెద్ద ఎత్తున వార్తలు ప్రచురించాయి. దేశంలో ఇంధన కొరత పెరిగిపోవడంతో పెట్రోల్ ధరలు పెరిగాయి. ఇంధన కొరతకు ప్రధాన కారణం ఉక్రెయిన్ రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలపై డ్రోన్లతో దాడులు చేయడంతో మంటలు అంటుకుని ఈ కర్మాగారాలను తాత్కాలికంగా మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలో ఇంధన కొరత 17%కి ఎగబాకింది. దీంతో రష్యా వినియోగదారుడికి క్రమంగా ద్రవ్యోల్బణం సెగ తగులుతోంది. మరోపక్క ప్రభుత్వం ఉక్రెయిన్ యుద్ధానికి పెద్ద ఎత్తున ఇంధనం వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో రష్యా ఆర్థిక వ్యవస్థ క్రమంగా మందగిస్తోంది. ఇక రష్యా సెంట్రల్ బ్యాంకు పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపులో చేయడానికి వడ్డీ రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయినా యుద్ధానికి మాత్రం యథావిధిగా ప్రభుత్వం మద్దతు కొనసాగించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోయిందని రష్యా ఆర్థికవేత్త ఇగోర్ లిప్సిట్ చెప్పారు. ఇక మరికొందరు ఆర్థికవేత్తలు కూడా ఇది అందరూ ఊహించిందే కదా అని అంటున్నారు. వృద్ధి రేటు మందగిస్తుందని ముందుగానే ఊహించిందే, అయితే పూర్తి సంక్షోభంలో మాత్రం కూరుకోలేదని బ్యాంక్ ఆఫ్ ఫిన్లాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకనామిక్స్ ఆర్థికవేత్త ఒకరు చెప్పారు. దీనికి ఆయన ఉదాహరణ చెబుతూ గత 2 సంవత్సరాల పాటు రష్యా ఆర్థిక వ్యవస్థ బలంగా దూసుకుపోయింది. పవర్ఫుల్ ఇంజిన్ వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా పోయింది. అయితే ప్రస్తుతం వీల్స్ బ్యాలెన్స్ తప్పుతున్నాయని ఆర్థిక వ్యవస్థ గురించి ఆయన వివరించారు. రష్యా బడ్జెట్లో డిఫెన్స్ రంగానికి 41% వరకు వ్యయం చేస్తోంది. కోల్డ్ వార్ తర్వాత ఇదే అత్యధికం. ప్రస్తుతం రష్యా యుద్ధానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నందువల్ల స్వచ్ఛందంగా యుద్ధరంగంలోకి దిగే వారికి అధిక వేతనాలతో పాటు ఇతర రకాల బెనిఫిట్స్ ఆఫర్ చేస్తోంది. దీనివల్ల రష్యా లేబర్ మార్కెట్లో పనులు చేయడానికి మానవ వనరుల కొరత ఏర్పడింది. దీంతో అధిక వేతనాలు చెల్లించి పనులు చేయించుకోవాల్సి వస్తోంది. దీనివల్ల ద్రవ్యోల్బణం 10%కి ఎగబాకింది. ఇక పెరిగిపోతున్న ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి సెంట్రల్ బ్యాంకు వడ్డీ రేట్లు పెంచాల్సి వస్తోంది. కారు లోన్లు, మార్టిగేజ్ రుణాలు ఖరీదైన వ్యవహారంగా మారాయి. పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం వల్ల ఏడాది మొదటి 3 నెలల కాలంలో జీడీపీ 0.6% క్షీణించింది. 2022 తర్వాత ఈ స్థాయిలో జీడీపీ తగ్గడం ఇదే మొదటిసారి. ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించిన వెంటనే పాశ్చాత్య దేశాలు రష్యాపై పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా జీడీపీ 1.4% క్షీణించింది.
ఇదిలా ఉండగా రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ సీనియర్ సలహాదారులు కూడా ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని బహిరంగంగానే హెచ్చరించారు. ఆర్థిక మంత్రి ఆంటోన్ సిలువానోవ్ దేశ ఆర్థిక వ్యవస్థ కేవలం 1.5% మాత్రమే వృద్ధి సాధించవచ్చునని పుతిన్కు తెలిపారు. అటు తర్వాత కొన్ని రోజులకు ఎకనామిక్స్ మినిస్టర్ రెషెట్నికోవ్ మాత్రం ఆర్థిక వ్యవస్థ శరవేగంగా క్షీణించే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఇక ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంకింగ్ చీఫ్లు కూడా రష్యా ఆర్థిక వ్యవస్థ ప్రతిద్రవ్యోల్బణం వైపు కుంగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అయితే పుతిన్ మాత్రం మందగమనం భయాలు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటానని పుతిన్ హామీ ఇచ్చారు. అలాగే ద్రవ్యోల్బణాన్ని కనిష్టానికి తీసుకువస్తానని పుతిన్ వ్లాడివోస్టాక్ బిజినెస్ ఫోరంలో మాట్లాడుతూ అన్నారు. అయితే ద్రవ్యోల్బణం ఒక్కసారి పెరిగితే దాని ప్రభావం ఆర్థిక వ్యవస్థపై పడుతుందని, తిరిగి గాడిన పడడానికి చాలా కాలం పడుతుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇక రష్యా ఆర్థిక వ్యవస్థ విషయానికి వస్తే ప్రతి ద్రవ్యోల్బణం స్థాయికి చేరుకుంటుందని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వృద్ధి రేటు 0 లేదా కేవలం 1% పరిమితం కావచ్చునని రష్యా ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. ఒకవేళ రష్యా మాంద్యంలో కూరుకుపోతే దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతుంది. దీంతో దేశంలోని పౌరులు ఇదే అవకాశంగా ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొని పెద్ద మొత్తంలో వేతనాలు దక్కించుకోవడంతో పాటు రక్షణ మంత్రిత్వ శాఖ ఆఫర్ చేసే బెనిఫిట్లను దక్కించుకోవాలనుకుంటారు. అయితే భవిష్యత్తులో రష్యా ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందంటే అక్కడ ప్రజల వద్ద డబ్బు ఉండదు, ఉద్యోగం ఉండదు, తినడానికి తిండి ఉండదు. ఇక బలవంతంగా రక్షణ మంత్రిత్వ శాఖతో కాంట్రాక్టు కుదుర్చుకోవాల్సి వస్తుంది. దేశంలో డబ్బు ఉండేది కేవలం రక్షణ మంత్రిత్వ శాఖ వద్దనే అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఇక రష్యా బడ్జెట్ విషయానికి వస్తే ఈ ఏడాది ద్రవ్యలోటు $62 బిలియన్ తేలింది. అయినా పుతిన్ మాత్రం రక్షణ రంగానికి బడ్జెట్లో కోత విధించడానికి నిరాకరిస్తున్నారు. ఇదిలా ఉండగా గత నెల రష్యా సీనియర్ అధికారి ఒకరు రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఇక పన్నులు తప్పనిసరి పెంచాల్సి వస్తుందన్నారు. రష్యా ఆర్థిక వ్యవస్థ కుంగడానికి ప్రధాన కారణం పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కేవలం చమురు ద్వారానే. అది ఇండియా, చైనా, తుర్కియాకు ఎగుమతి చేసి డబ్బు సంపాదించుకుంటోంది. ఒకవేళ రష్యా యుద్ధరంగంలో ఎదురుదెబ్బలు తింటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సర్దుబాటు ధోరణి ప్రదర్శించడమో లేదా సంప్రదింపులకు దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. రష్యాలో వ్యాట్ అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ 2019లో పుతిన్ 4వ ప్రెసిడెంట్గా ఎన్నికైనప్పుడు పెంచారు. ఇక రష్యా ఖజానా ఖాళీగా ఉంది కాబట్టి ప్రభుత్వం ప్రజల నుంచి బలవంతంగా పన్నులు వసూలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే దేశంలో వస్తు ఉత్పత్తి ధర పెరుగుతుంది. దీంతో చివరగా నష్టపోయేది మాత్రం వినియోగదారుడు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధరలు కనీసం 10 నుంచి 15% పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గుతాయి. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుందని ఆర్థికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి పుతిన్ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.